హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ సంక్రాంతి మీ అందరికీ సకల భోగ భాగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో, ఈ బసవన్న ఎలా భయపడ్డాడో లాస్ట్ వరకు వీడియో చూడండి, మిస్ చేయకండి. ఈ బసవన్నకి చూడండి ఎంత బాగా ట్రైనింగ్ ఇచ్చారో. కుడి కాలు పెట్టమంటే కుడి కాలు పెడుతుంది, ఎడం కాలు పెట్టమంటే ఎడం కాలు పెడుతుంది. అసలు ఎంత బాగా ట్రైనింగ్ ఇచ్చారండి. మనమే పిల్లలకి అసలు మన మాటే వినరు పిల్లలు. వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికే మనకి వల్ల అవ్వదు. అలాంటిది మూగజీవాలకి ట్రైనింగ్ ఇవ్వడం మామూలు విషయం కాదు కదండి. ఇంక మా అల్లుడు మొదలెట్టేశాడండి. ఆయన డప్పు కొడుతున్నాడంట. ఆ డప్పు కొడతాను అని. ఇంకా పిల్లల సరదా తీర్చడం అయితే పెద్దవాళ్ళ పనే కదండి. అందుకోసమే మా అన్నయ్య మా అల్లుడితో చూడండి ఎంత బాగా డప్పు వాయిస్తున్నాడో. ఆడు ఎలా వాయిస్తున్నాడో తెలియదు కానీ వాడు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడండి మా అల్లుడు. సో ఇంకా బసవన్న దగ్గరికి వస్తే సన్నాయి ఊదుతూ డప్పులు వాయిస్తూ బసవన్న అయితే మా ఇంటికి వచ్చేసాడండి ఈ సంక్రాంతికి. చూడండి వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. అందరూ చూసారా ఎంత హాయిగా, ఎంత ప్రశాంతంగా, ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నామో. ఇంకా మా అల్లుడు డప్పు వాయించాడు కదా అని మా అన్నయ్య ఊరుకుంటాడా? తనకి సన్నాయి వాయించాలని కోరిక అయితే పుట్టేసిందంట. సో కోరిక పుట్టింది అంటే ఖచ్చితంగా తీర్చేసుకోవాలి కదా. సో మా అన్నయ్య కూడా సన్నాయి వాయిద్దామనేసి ఫిక్స్ అయిపోయాడండి. చూసారా ఎలా వాయించాలో ఏంటో మొత్తానికి తెలుసుకుంటున్నాడు. సన్నాయి అయితే వాయించడం మొదలుపెట్టాడు. ఆ గంగిరెద్దు అయితే అట్లా వింటుంది, ఏంట్రా బాబు వీడు ఇట్లా వాయిస్తున్నాడు అని. అప్పటికి కొంచెం ట్రై చేసిందండి తట్టుకోవడానికి. ఇంకా దానివల్ల గాల పారిపోదామంటే కుదరలా. ఇంకా చేసేది ఏమీ లేక దాని నవరంధ్రాలు పులకించాయో ఏమో టాయిలెట్ కూడా పోసేసింది. అయినా మా వాడు ఒప్పుకోలేదండోయ్. సన్నాయి వాయిస్తూనే ఉన్నాడు. అది భరించలేక నీకు దండం రా స్వామి అని అలాగే కూర్చుని పోయిందండి. చూసారా ఎలా కూర్చుని పోయిందో. మేమందరం అయితే నవ్వు నవ్వు. అసలు ఎవరైనా మా అన్నయ్యకి భయపడతారా అనుకున్నాం. కానీ మూగజీవం అయినా ఆ ఎద్దునే భయపెట్టేశాడండి. అది అలా కూర్చుని పోయిందండి. ఇంకా ఆపరా బాబు అన్నా కూడా వాడు అస్సలు ఆపడమే లేదు. మొత్తానికైతే ఆ సన్నాయి లాగేసుకుంటున్నాడు. ఎద్దు అయితే రిలాక్స్ అయ్యింది. ఇంకా నమస్కారం రా బాబు, ఇంక ఎప్పుడు నీ జోలికి రానురా అంటూ పాపం మోగగా చూడండి ఎలా కూర్చుందో. ఇంకా చేసేది ఏమీ లేక అమ్మయ్యా అనుకుందో ఏమో మరి. ఇంకా చిత్తం పలాయించిందండి. ఇంకా నమస్కారం అండి స్వామి, నెక్స్ట్ సంక్రాంతి వరకు కనిపించనంటే కనిపించను అంటే పారిపోయింది.